వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్, మీ లైక్, షేర్ వల్లనే నేను కొత్త కొత్త వీడియోస్ చేస్తున్నాను. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే నా ఛానల్ కానీ వీడియో చూస్తున్న వారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి మంచి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడడానికి నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ మీకు వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈరోజు మీరు తమిళ చూశారు కదా, తెలంగాణ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అనమాట. సో మనకు వీళ్ళ స్కాలర్షిప్ గడువునైతే పెంచారు. మరి అది ఎప్పటి వరకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు మీరు తెలంగాణ ఈ పాస్ స్కాలర్షిప్ అప్డేట్స్. తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, స్కాలర్షిప్ దరఖాస్తు గడువు మరొకసారి పొడిగింపు. వివరాలు ఇవి. అంటే ఇంతకుముందుకు మనకు స్కాలర్షిప్ గడువు ఆల్రెడీ మార్చి 31 వరకేమో ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారంటే విద్యార్థులు స్టూడెంట్స్ అనేది స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోలేదని చాలామంది మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మరి మనం తెలంగాణ ఈ పాస్ అప్డేట్స్. తెలంగాణలో ఉపకార వేతనాలు, బోధనా రుసుములపై ప్రభుత్వం మరో అలర్ట్ ఇచ్చింది. వీళ్ళకు ఉపకార వేతనాలు, బోధనా రుసుములు అంటే మనకు ఫీజు రిమర్మెంట్ ఉంటాయి కదా, అవి ఫీజులకు మరొక అలర్ట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువు పెంచింది. అర్హులైన విద్యార్థులు మే 31, 2025 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తాజా ప్రకటనలో పేర్కొంది. సో మనకి ఏంటంటే ఇలా రెండు ఉంటాయి, స్కాలర్షిప్స్ ఉంటాయి, ఉపకార వేతనాలు, అదేవిధంగా బోధనా రుసుములు ఉంటాయి. మనకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది కదా, అదొకటి. సో వీటిని అయితే దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువునైతే మరొకసారి పెంచారు. ఎవరైతే ఎలిజిబిలిటీ అంటే అర్హులైన విద్యార్థులు ఉంటారో మే 31, 2025 తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి తాజా ప్రకటనలు అయితే మనకు పేర్కొనడం అయితే జరిగింది. ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మళ్ళీ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చూద్దాం డీటెయిల్స్ మరి ఎలా ఏ విధంగా అనేది. సో ఉపకార వేతనాలు, బోధనా రుసుములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్షిప్స్ రిజిస్ట్రేషన్లను, రెన్యువల్ తేదీల గడువును మరొకసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. సో మనకైతే తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ఏంటంటే ఉపకార వేతనాలు, బోధనా రుసుములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అది 2024-25 సంవత్సరానికి ఉంటుంది కదా, ఈ పీరియడ్లో ఈ విద్యా సంవత్సరం సంబంధించి గాను స్కాలర్షిప్స్ రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ తేదీల గడువునైతే మరొకసారి పొడిగించింది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, రెన్యువల్ చేసుకున్న ఆల్రెడీ అప్లికేషన్ చేసుకుని ఇయర్ రెన్యువల్ ఉంటుంది కదా, వాళ్ళకి కానీ మరొకసారి అయితే మంచి అవకాశం అయితే ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి తాజా ఉత్తర్వులను మనకు జారీ చేయడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు బోధనా ఫీజులు స్కాలర్షిప్ కోసం అనమాట. బోధనా ఫీజులు ప్లస్ స్కాలర్షిప్ కోసం మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 11 లక్షల పైగా విద్యార్థులు ఉండగా 10 లక్షలకు పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో మనకి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అండ్ ఈబీసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు బోధనా ఫీజులు అయితే అదేవిధంగా స్కాలర్షిప్ అనమాట, ఉపకార వేతనాలు, ఈ రెండింటి కోసం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మే 31 తేదీ వరకు 2025 వరకు అయితే దరఖాస్తు చేసుకునేందుకు అయితే వీలైతే కల్పించింది. గత విద్యా సంవత్సరం సంబంధించి అంటే 11 లక్షలకు పైగా విద్యార్థులు ఉండగా 10 లక్షలకు పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 11 లక్షల మంది అంటే 10 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇంకా 1 లక్ష పీపుల్స్ అయితే అప్లికేషన్ చేసుకోలేదు అనమాట. సో వాళ్ళ కోసం రెన్యువల్ అండ్ న్యూ రిజిస్ట్రేషన్ ఏమన్నా ఉంటే చేసుకోవడానికి మరొకసారి అయితే టైం ఇచ్చారు. మే 31, 2025 వరకు అయితే టైం ఉంది. అప్లికేషన్ చేసుకున్న ఉంటే స్టూడెంట్స్ ఎవరంటే అప్లికేషన్ చేసుకోండి. కొన్ని కోర్సులు ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావడంతో కొంతమంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వం గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది మంచి బెనిఫిట్ అనమాట విద్యార్థులకైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారంటే అంతకుముందుకు మనకు వీళ్ళ యొక్క కోర్స్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి కదా, లేట్గా యొక్క అడ్మిషన్లు అయినప్పుడు ఏంటంటే అప్పుడు చేసుకోలేకపోయారు ఇన్ టైంలో. సో వాళ్ళ కోసం మరొకసారి అయితే టైం అయితే ఇచ్చింది ప్రభుత్వం. సో 100% అయితే అప్లికేషన్ చేసుకోండి. న్యూ అండ్ రెన్యువల్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ చేసుకోవచ్చు. దీనికోసం మనకైతే గడువు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది మే 31 వరకు. సో 100% అయితే చేసుకోండి. మీకు స్కాలర్షిప్ అండ్ బోధనా రుసుములు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరు మిస్ కావద్దు స్టూడెంట్స్. ఎందుకంటే చాలామంది కూడా వీటి మీద డిపెండ్ అయ్యి చదువుకునే వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో నిజానికి గడువు గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన పూర్తయిపోయింది. అంటే ఇంతకుముందు మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ గడువు ఏంటంటే డిసెంబర్ 31వ తేదీన కంప్లీట్ అయిపోయింది 2024లో. సో కానీ విద్యార్థుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం మార్చి 31, 2025 తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసింది. సో డిసెంబర్ 31 అప్పుడు అయిపోయినాక కూడా మళ్ళీ ఏం చేసిందంటే
స్టూడెంట్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి మళ్ళీ మార్చి 31, 2025 తేదీ వరకు అయితే పొడిగించారు. ఫస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం పొడిగించారు ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి అయిపోయింది, కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి డేట్ ఇచ్చారు. మార్చి 31 తేదీ 2025 వరకు కూడా ఇచ్చారు. ఇచ్చినాక కూడా ఈ తేదీలోపు కూడా మరికొంతమంది అప్లికేషన్ చేసుకోకపోవడంతో తాజాగా 31 తేదీ వరకు అవకాశం ఇచ్చారు. సో ఆ డేట్ వరకు ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ అనేది చేసుకోలేకపోయారు. సో మరొకసారి సెకండ్ టైం ఆప్షన్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. తాజాగా మే 31 తేదీ వరకు అయితే టైం ఉంది, 2025 వరకు. సో 100% ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ బోధన రుసుము అంటే మన యొక్క ఫీ రింబర్స్మెంట్ మీద అది అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఉపయోగపడేటువంటి ఇది స్టడీ మీద దీని మీద డిపెండ్ అయ్యి చదువుకున్న చాలా స్టూడెంట్స్, పోస్ట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి 100% అయితే అప్లికేషన్ చేసుకోండి. మిస్ చేసుకోకండి, మళ్ళీ ఛాన్సెస్ రాకపోవచ్చు. సో ఇలా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి సైట్ ఉంది, వెబ్సైట్ లింక్ నేను కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు. అర్హత కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన సైట్ చూడొచ్చు. https://తెలంగాణ epass.cgg.gov.in/. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రెన్యువల్ చేసుకోలేని విద్యార్థులకు కూడా ఈ గడువులోపు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అవకాశం ఉంది. ఇక్కడ రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాని మీద రెన్యువల్ క్లిక్ చేసి కూడా మీరు రెన్యువల్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 100% అయితే ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకండి, మళ్ళీ ఛాన్సెస్ రాకపోవచ్చు. సో ఇది సెకండ్ టైం మనకు వీళ్ళు ఏదంటే ఎక్స్టెండ్ చేస్తారు డేట్. ఫస్ట్ టైం అయిపోయినాక కూడా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ అప్పుడు చేసుకోకపోయినా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తున్నారు. సో ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి. స్కాలర్షిప్కి యాజ్ వెల్ రెన్యువల్, 2 ఉపకార వేతనాలు ఉన్నాయి కదా, అందులో రెన్యువల్ ఉంటుంది. లేదా బోధనా రుసుములకు సంబంధించి కూడా అది 2 చేసుకోండి కంపల్సరీ మిస్ చేసుకోకుండా. కొత్త విద్యార్థులు అయితే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్పై నొక్కాలి. సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరిగా అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఫ్రెష్గా కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో 2024లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆ బ్రౌజర్లోకి వెళ్ళి మీ స్కాలర్షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ సంబంధించిన డాటా వివరాలు ఏవేవైతే అవన్నీ ఎంటర్ చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఒకసారి రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఆల్రెడీ సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, ఎందుకంటే ముందు మళ్ళీ తర్వాత మీకు అవసరం పడుతుంది కాబట్టి దాని రెఫరెన్స్గా మీరైతే స్టోరేజ్ అంటే మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో ఇదనమాట. మనకు ఇంకేమన్నా రెన్యువల్ చేసే వాళ్ళకు కూడా రెన్యువల్ ఆప్షన్ ఉంటుంది అక్కడ, అది కూడా మీరు చూసుకోవచ్చు. మరి అప్లికేషన్ చేసిన తర్వాత స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా మనకు ఉంది చూడొచ్చు. తెలంగాణ ఈపాస్ వెబ్సైట్ ఉంది కదా, నేను ఇందాక ఇచ్చాను, https://తెలంగాణ epass.cgg.gov.in. ఆ సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేశారనుకోండి, అక్కడ క్లిక్ చేస్తే దరఖాస్తు మనకి ఏ స్టేజ్లో అంటే సంబంధించిన ఒక డాటా అడుగుతుంది. మీ డాటాకి ఇవ్వగానే ఆల్రెడీ మీ స్టేటస్ ఏ విధంగా ఉంది, మీ అప్లికేషన్ ఏ విధంగా ఉందని అక్కడ స్టేటస్ చూపెడుతుంది. ఇక రెన్యువల్ విద్యార్థులు కూడా ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అయితే రెన్యువల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ నొక్కి అక్కడ మీకు ఏమవుతుంది అంటే రెన్యువల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, అలాగే ఫ్రెష్ అని ఉంటుంది, మీకు రెన్యువల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన నొక్కి రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. రెన్యువల్ విద్యార్థులు స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకునే వీలుంటుంది. రెన్యువల్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్కాలర్షిప్ స్టేటస్ను చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. వాళ్ళకు కూడా సేమ్ యాజ్ వీలైతే చెక్ చేసుకుంటారు స్టేటస్ని, వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ నేను స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా స్కాలర్షిప్ కంటే బోధనా రుసుము పైన ఆధారపడి చదువుకునే పూర్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ వీడియో తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పర్టికులర్గా చేస్తున్నాను. సో 100% ఎవ్వరు మిస్ కాకుండా కంపల్సరీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీ ఈ వీడియోకి ఎంత లేదని ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకోసం ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసి నేను వీడియో చేస్తున్నాను, స్టూడెంట్స్కి ఉపయోగపడాలని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.